హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్రిస్పీ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై అండి. అండ్ ఈ ఒక్క ఇంగ్రీడియంట్ యూజ్ చేసి డీప్ ఫ్రై చేసుకోకుండానే చాలా క్రిస్పీగా ఫిష్ ఫ్రై అయితే చేసుకోవచ్చండి. అండ్ చాలా తక్కువ ఆయిల్ తోటి ఎంతో టేస్టీ అయిన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. అండ్ దీనికోసం మనం ఫిష్ పీసెస్ని నీట్గా కడిగి పెట్టుకోవాలండి. అండ్ ఒక ప్లేట్లో 1.5 స్పూను అల్లం పేస్ట్ అండి, 2 స్పూన్ల వరకు కారం వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. అండ్ దీంట్లో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ దీంట్లో మెంతులు జీలకర్ర పొడి 1/2 స్పూన్ వేసుకోవాలండి. అండ్ 1 స్పూను ధనియా పౌడర్. సో ఇవన్నీ వేసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇది పేస్ట్ లాగా కలుపుకోవాలండి. అండ్ దీంట్లో మనకి క్రిస్పీగా రావడానికి 1.5 స్పూను బియ్యం పిండి వేసుకోవాలండి. అండ్ ఇది వేసుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ మనకి డీప్ ఫ్రై చేసేలాగా పీసెస్ అయితే మంచి క్రిస్పీగా వస్తాయండి. అండ్ దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా పేస్ట్ రెడీ చేసుకోవాలండి. దీంట్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని అన్ని ఫిషెస్కి ఇది ఇలా అప్లై చేసి పెట్టుకోవాలండి. సో మొత్తం ఇలా కలిపాక దీన్ని ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటే మనకి మసాలా అంతా ఫిష్ బాగా పడుతుంది. అండ్ ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని అన్ని పీసెస్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు టర్న్ చేసుకోకుండా అలానే ఉంచితే మనకి వన్ సైడ్ చాలా మంచిగా ఫ్రై అవుతుందండి. అండ్ టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకుంటే మనకి పీస్ అనేది మంచి క్రిస్పీగా వస్తుందండి. సో అన్నీ ఇలా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఎంతో టేస్టీ అయిన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయింది. తక్కువ ఆయిల్ కూడా మనకి పడుతుందండి. సో ఫైనల్గా అయితే క్రిస్పీగా చాలా టేస్టీగా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. సో మనకి డీప్ ఫ్రై చేసినలాగా వస్తుందండి. ఒక్క 1.5 స్పూను బియ్యం పిండి వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ మై వీడియో, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.